రేపు ఎగ్జామ్ ఉన్నది. పోరోడు ఏడున్నాడో శశిగాడు. మన హాల్ టికెట్ తెచ్చిన ఫోన్ చేద్దాం మరి వస్తాడా. హలో హలో మా అయ్యను ఫోన్ చేయగానే ఇప్పుడు ఎన్నిసార్లు ఎత్తావు? అరే నేను నితీష్ని రా. నితీష్ లేవలే పెట్టి. అరే రేపు ఎగ్జామ్ ఉన్నది రా. ఓ నితీష్ నువ్వా? చెప్పు. నీది హాల్ టికెట్ తెచ్చిన కదా, రేపు ఎగ్జామ్ ఉన్నది మరి చదువుకుందామా? హాల్ టికెటా? నాదా? నెంబర్ ఎంత? నెంబరా 57. ఏ జోను? 57 రా. 57 లాస్ట్కి వస్తుంది కదేనా? ఏంటిది నెంబరు? అదే లాస్ట్ నెంబర్. మొత్తం గుర్తుపెట్టుకోవాలా లాస్ట్ గుర్తుపెట్టుకోవాలా? ఏదో ఒకటి గుర్తుపెట్టు. నువ్వు ఫస్ట్ అయితే రారా చదువుకుందాం. ఏం చదువుతావా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇగో ఇంట్లోనా. ఇంట్లోనా? ఏం చేస్తున్నావు మరి? ఇంట్లో బరకాడు పోతానా. బరకాడికి పోతున్నావా? సరే సరే కానీ మరి వస్తావు అప్పటికి? వస్తా. మరి గెస్ట్ హౌస్లో చదువుదాం. ఏ గెస్ట్ హౌస్ ఎందుకు? చెట్ల కింద చదువుదాం. లైట్ లేదు తాడు చదివితే మంచిగా ఉంటుంది. ఎగ్జామ్ ఉన్నది కదరా, ఇంగ్లీష్ ఎగ్జామ్ మనకు రాదు కదా. అట్లా కొంచెం ఇంగ్లీష్ రాదని చదువుకుంటున్నాను. వచ్చిందని చదువుతుంది కానీ రాదని చదివితే ఏమవుతుంది? ఏదో అట్లా ప్రాక్టీస్ చేద్దాం మరి. ఇక గెస్ట్ ఇట్లా ఇట్లా అంటే ఏదో ఒకటి వస్తుంది కదా. కాకి అందామా? సరే మరి ఏబీసీలు అయితే నేర్చుకుందాం. ఏంటిది ఏబీసీలు? ఏబీసీలా అన్నీ నేర్చుకో. ఇప్పుడు నేర్చుకుంటావా? నువ్వు ఇంటర్కి వచ్చినావు, నాకు అవి రావుగా. నీకు రావా? రావు. ఇంటర్ దాకా ఎట్లా వచ్చినావురా మరి? ఏమో తీసుకొచ్చి వచ్చిన. తీసుకొచ్చిరా? ఎవరు తీసుకొచ్చిండ్రా నిన్ను? ఎవరో తెలియదు ఇక. మరి ఇప్పుడు ఎట్లా అంటావు మరి? 10th లెక్కనే రాద్దామా మరి పరీక్ష? 10వ తరగతి లెక్కనే రాద్దాం. పాస్ అవుతావు అంటావా మరి? మా బస్ షిట్టి లేవా? టీచర్ మనోళ్ళు కదా. ఇంటర్ చూపెట్టాడు కదా మన కాలేజీలో అనగా. పక్క పండి పోరి పడితే మెల్లగా గోకాలి, వాళ్ళే చూపెడతారు. ఏమోరా నాకు అంత ఎటో కొడుతుంది. చదువుదాం రా ఒకసారి అయితే. సరే ఇగో నీ పక్క పండి మొగడు పడాడు అనుకో, దోసగాడు, వాడికో బీరు తాగితే ఖుషి అవుతాడు. మనం మంచిగా రాసుకోవచ్చు. ఇక ఇంకేది మరి వాడు మన లెక్కన అయితే ఎట్లా రా? ఇద్దరు కలిసి చదువుదాం. ఇక వాంతోడు కలిసి ఇద్దరు కలిసి వాడు మనతో అయితే ఎట్లా మరి? వాంతోడు కలిసి చదువుదాం. ఇక వాడి మన ఇద్దరు కలిసి గొక్కుదాం. వేరేటోళ్ళని. వేరేటోళ్ళ అంత రూమ్ మొత్తం అట్లా ఉంటే ఎట్లా మరి? ఏ సప్లై కూర్చుందాం. సప్లై కూర్చుందాం. సరే సరే అయితే మరి రా. మరి రాత్రి వస్తా. నైట్ గెస్ట్ హౌస్లో మరి ప్రాక్టీస్ చేద్దాం మరి. ఇక సరే ఓకే మరి వచ్చినప్పుడు అందరు మన వాళ్ళు అందరూ పట్టుకురారా? సరే సరే సరే. కాదురా నాకు తెలిసి చూస్తా అనిపిస్తుంది. ఇంపార్టెంట్ అవసరం ఇప్పుడు ఇదంతా. రేపు ఎగ్జామ్ రా. ఏదో ఒకటి రాయనీకి మరి. సమ్మరీ అవ్వకుండా మనం ఈజీ ఉంటుంది కదా. ఇది సమ్మరీ చదువుకోరి మీరు ఏదైనా కొనుక్కోండి. నేను చదువుకోను, పబ్జీ ఆడుకుంటాను. ఇది చదువుదాం పట్టు మరి. అరే రేపు ఎగ్జామ్ రా. ఏం రాస్తావు? ఏదో ఒకటి రాస్తాను. ఏం రాస్తావు? చదువుకున్నా ఆల్రెడీ ప్రిపేర్ అయినా. మరి మాకు చెప్పు, ఏమవుతుంది చెప్పరా? నేను చెప్పా ఎవరు పడతాను చెప్ప. మీరు చదువుకోరు. ఏదో ఎగ్జామ్ రాస్తావు డైరెక్ట్ రాసలేదు. మనం చదువుకుందాం. నేను పబ్జీ ఆడుకుంటా. నువ్వు ఇక్కడ మరి ఆ సౌండ్ పెట్టకు, సైలెంట్ పెట్టాడు. సైలెంట్ పెట్టి తప్పు. మస్తు అబ్బా చదువుతారులే. చదువుతున్నాం రా, రేపు ఎగ్జామ్ కదా. ఎగ్జామ్ కదా. ఇంకా మీరు మంచిగా చదువుతారు అనుకో. నేను ఏం చదువుతున్నావు? ఇంతవరకు ఏం ప్రాక్టీస్ చేసినావు? ఈ బుక్ ఇప్పుడే ఇచ్చినండి. బుక్ ఇప్పుడే కొనుక్కొస్తున్నా. ఏం రాస్తావురా మరి రేపు ఎగ్జామ్? ఏవో వచ్చింది రాద్దాం. వర్బులు చదివినా? వర్బులు, యాడ్ వర్బులు, వర్బులు గిర్బులు తెలియదు. ఏబిసిలు జెడ్ వారు తెలుసు. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బస్సు. అంతేనా? అంతే. మేమేం రాయమంటావు? అయ్యా నాకు గ్రామర్ వచ్చి సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగు. అయ్యప్ప 2 మార్కులు వస్తాయి నీకు. అంతే అంటావా? ఇగో క్వశ్చన్ రాయాలి. దాని క్వశ్చన్ పేపర్ ఉండే 3 సార్లు తిప్పి రాతే నీకు ఎందుకు మార్కులు ఏడా సార్? క్వశ్చన్ 3 సార్లు రాస్తే మార్కులు ఇస్తారా? నేను అయిపోతా కానీ నిజమైతే రాయి. నువ్వు పాస్ అవుతున్నాడు. 10th ఎట్లా పడమా? ఈ కొడుకులు చదవరు. ఇక మనమన్నా చదువుతాం మరి. అర్థమవుతలేదు. ఏం అర్థమవుతలేదు కదా మరి. బీటెక్ అన్న ఉన్నాడు, ఆయన దగ్గర పోదామా? అరే శశి, రేపు ఎగ్జామ్ ఉన్నదిరా. వేసిపోలో రాదని చల్ కిల్ అయినా. ఏం అర్థమవుతలేదు. నా దగ్గర పోయిద్దాం. అర్థమవుతలేదు కదా స్టోరీ. కొంచెం అన్న దగ్గర మంచి చెప్తాడా? మంచిగా చెప్తాడు. పాస్ కావాలి రేపు. పాస్ కావాలంటే ఆయన చెప్పేదాన్ని బట్టి చూసాం మరి. పాస్ కాకపోతే మొత్తం వీళ్ళ మీద. ఇంకేది అది పోయి వచ్చి బీర్ తాగితే పక్క. బీటెక్ అన్న ఏమో చెప్తుండు. అడుగు సార్. ఇక మంచిగా ఉన్నాయని బొమ్మలు ఇలా పబ్జీ ఆడుతుందా? చెప్పు డౌట్ అన్న.
డౌట్ అన్న. అరే శశి ఎందుకు వచ్చారు ఏం చేస్తారు అంటే ఇవి ఉంటాయి కదా సో ఇప్పుడు సమ్మరీ అన్నా లేకపోతే ఆన్సర్ ఇలా ఇంగ్లీష్ ఎగ్జామ్ అంటే రేపు వెకాబులరీ ఒకటి ఉన్నదిరా, గ్రామర్ ఒకటి, గ్రామర్ అనగా అడ్రస్, లెటర్స్, సివి అవి నేర్చుకుంటే సరిపోతుంది. చదువుకోరు మరి మంచిగా. థియరీ బుక్స్ ఏమైనా ఉంటే ఉన్నాయా? తెలుగు ఉన్నాయి కదా, ఇంకేం తెలుగు కూడా చదువుకోవచ్చు మంచిగా. ఇంగ్లీష్ ఉన్నది, తెలుగు ఉన్నది, చదువుకోరు మరి. ఎవరు చదువుతావా? ఆ బుక్ నాకు సంసారం ఏందో చెప్పాను. సంసారం అయిందిరా. సంసారం అరే తెలుగు సారాంశం రా, ఇంగ్లీష్ బుక్లో తెలుగు సారాంశం ఉన్నది, దాన్ని కూడా అసలు ఏం చదువుతున్నారా నువ్వు? సంసారం కాదు ఇప్పుడు కాదురా అది సంసారం గురించి మాట్లాడుకుంటే సారాంశం ఉంటుంది. సంసారం బుక్లు ఉంటారా నువ్వు ఒకటి? నువ్వు బాగానే చదువుతున్నావు. అరే సివి చదువుకోరా. సివి అంటే ఏంటన్నా? కరికులం మీటి, కరికులం మీటి. చదువుకుంటా పాస్ కావాలి కదా చదువుకుంటారా ఏందో దాదా ఇంకా చదివితే పాస్ అన్న అవుతాం కదా నీ ఇష్టం మన మీద కలదా మనం దాదాం కల్లారా వస్తున్నావు అరే ఉండురా ఏం మనుషులున్నారా భయ్, సివి తెలియదు వీళ్ళు చదువుతారా. వీళ్ళు పాస్ అయినట్టే పోరు మీరు ఇంటర్ గంతే పోరు, గట్లే పోతారు పోరు. ఇది మా మొదటి వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చకపోయినా ఇప్పుడు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. సబ్స్క్రైబ్ టు హంటర్స్ తోర్నల హంటర్స్.